కేసీఆర్ చర్చలో తెలంగాణ అచ్చుడు నినాదంతో 14 సంవత్సరాల ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి 2 days బ్యాక్ మరి అక్కడ బాత్రూంలో జారిపడి ఒంటికి వేడి కావడం జరిగింది. నిన్ననే మరి యశోద హాస్పిటల్లో డాక్టర్స్ బృందం శస్త్రచికిత్స కూడా చేయడం జరిగింది. మరి చికిత్స కూడా జయప్రదమైంది. మరి బీఆర్ఎస్ అధిష్టానం కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కోరిక మేరకు మరి మన బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కోలుకోవాలని మరి దేవాలయంలో పూజ చేయమని చెప్పడం వల్ల ఇక్కడ రోగడ హనుమాన్ టెంపుల్లో మరి కేసీఆర్ తొందరగా కోలుకోవాలని మేమంతా బీఆర్ఎస్ నాయకులమంతా పూజ చేయడం జరిగింది. మరి అతి త్వరలో కేసీఆర్ గారు కోరుకోవాలని రోకడ హనుమాన్కు మొక్కు మరి ఈ పూజలు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. కేసీఆర్ గారు మరి తన ప్రజా తీర్పును శిరసావించిండు. కొద్దిగా ప్రజల్లో మార్పు కావాలని కోరడం వల్ల అట్లాగే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద తీవ్రత వ్యతిరేకత ఉండడం వల్ల ప్రభుత్వము అయిపోయింది. కానీ కేసీఆర్ వల్ల కాదు. కేసీఆర్ గారి పథకాలు ఆయన ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో భారతదేశం నెంబర్ 1. కాకపోతే కొందరు సిట్టింగులు అరాచకం వల్ల మరి ప్రభుత్వం అనవసరంగా పడిపోయింది. అయినా పడిపోయినా ఆయన పెద్ద మనసుతోని పెద్ద బుద్ధితోని మరి వచ్చిన ప్రభుత్వానికి మనం సహకరించాలా, ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా సహకరించాలని చెప్పడం జరిగింది. మొన్ననే గెలిచిన ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ప్రజా సమస్యలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నడిచినా మనం దాన్ని ఎదుర్కోవాలని చెప్పిన కేసీఆర్ గారు మరి గవర్నర్ కోరిండు, మీరు కంటిన్యూ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దాకా అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మరి దానికి నైతిక విలువ బాధ్యత వహించి ఆయన ప్రభుత్వ భవనం కానీ సెక్యూరిటీ కానీ గన్మెన్స్ కానీ అన్ని వదిలిపెట్టి సింపుల్గా ఓడిపోగానే సింపుల్గా మరి తన వాహనంలో తన క్షేత్రానికి ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది. మరి అంత పెద్ద మనిషి అంత సింపుల్గా ప్రజా తీర్పుకు కట్టుబడి మెదిలింది కాబట్టి మరి అతి త్వరలో మరి కేసీఆర్ గారు కోలుకొని మళ్ళీ ప్రజా సమస్యల మీద ముందుండాలని చెప్పి సందర్భంగా మేము ఈ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఇంతటితో ఉపన్యాసం